రేవంత్ రెడ్డి సర్కార్ భారీ శుభవార్త వినిపించింది. అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రుణమాఫీ పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ 2 లక్షల మేర రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పంట రుణమాఫీ పథకాన్ని అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రుణమాఫీ స్వల్పకాలిక పంటల రుణాలకు వర్తించనుందని స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినట్లుగా 12 డిసెంబర్ 2018 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య రైతులు తీసుకున్న రుణాలకు ఈ పథకాన్ని వర్తింపచేయనున్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు అన్ని పథకాల మాదిరిగానే ఈ రైతు రుణమాఫీకి కూడా రేషన్ కార్డును తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ఈ మార్గదర్శకాలను బట్టి రాష్ట్రంలో ఉన్న రైతుల్లో అర్హులైన లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేయనుంది. ఆ వెంటనే లబ్ధిదారులందరి రుణాలను మాఫీ చేయనుంది ప్రభుత్వం.